తెలంగాణ అసెంబ్లీలో ఎవరికి వారు రౌడీలు అన్నట్టు గుండాలు అన్నట్టు చెలరేగిపోయింది. ఇటు అధికార పక్షము శాసనసభ నిబంధనలను ఉల్లంఘిస్తూ రెచ్చిపోయింది. అధికార పక్షానికి సంబంధించిన శాసనసభ్యులు కూడా నోరు బారేసుకున్నారు. సైగలతోటి కావచ్చు, అవభావాలతోటి కావచ్చు, ప్రతిపక్షం మీద ఇష్టానుసారంగా విరుచుకపడే ప్రయత్నం చేసింది. ఇక ప్రతిపక్షం ఏం తక్కువ కాదు. ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యులు ఏం తక్కువ కాదు. వాళ్ళు కూడా మేము అధికార పక్షానికి ఏమాత్రం తక్కువ కాదన్నట్టుగా అటు కేటీఆర్ కావచ్చు తన ప్రవర్తనతోటి, ఇటు పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, ఎవరికి వారు అసెంబ్లీలో ఉన్నామా, కళ్ళు కాంపౌండ్లో ఉన్నామా, బార్ షాప్లో ఉన్నామా అని ఒళ్ళు మరిచి మత్తులో ఇష్టానుసారంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ప్రవర్తించడం జరిగింది. ఎవరికి వారు మీది తప్పు అంటే మీది తప్పు అని నిందలేసుకునే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇద్దరు కూడా, ఇటు కాంగ్రెస్ శాసనసభ్యులు కానీ బీఆర్ఎస్ శాసనసభ్యులు కానీ, వీరిద్దరు కూడా పూర్తిగా అసెంబ్లీ యొక్క ప్రాధాన్యతను, గౌరవాన్ని తగ్గిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడిండ్లు, ఇష్టానుసారంగా ప్రవర్తించిండ్లు అనేది కూడా నిన్న శాసనసభ సమావేశాలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. పాడి కౌశిక్ రెడ్డి అయితే గన్ను పట్టుకొని అసెంబ్లీకి వచ్చినట్టు ఇట్లా మన కడియం శ్రీహరి మీద తుపాకీ గుళ్ళ వర్షం కురిపించినట్టుగా సైగలు చేసిండు. ఇక దాన్ని పట్టుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద వాళ్ళు కూడా నోటి మాటలు జారి వాళ్ళ ప్రతాపం కూడా చూపించిండ్రు. ఇట్లా సన్యాసులను శాసనసభకు పంపినట్టుగా వాళ్ళు మాట్లాడడం, పోట్లాడడం చేసిండ్రు. అసలు ప్రజా సమస్యలు పక్కదారి పట్టినాయి. వీళ్ళ మల్ల యుద్ధాలు, వీళ్ళ కుస్తీ పోటీలు, వీళ్ళ మాటల యుద్ధాలు చూడడానికే శాసనసభ సమావేశాలు పెట్టినట్టుగా కనిపించింది. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఇంతటితో ముగిస్తే బాగుంటుంది. లేకపోతే శాసనసభ సమావేశాలను చాలామంది యువకులు చూస్తున్నారు, మీ మాటలు చూస్తున్నారు, మీ ప్రవర్తన చూస్తున్నారు, మీ హావభావాలను చూస్తున్నారు, మీ వెక్కిలి చేష్టలను చూస్తున్నారు. తప్పకుండా మీలాంటి వాళ్ళను శాసనసభకు పంపితే 6 గ్యారంటీలేమో కానీ అవులగాన్ల లెక్క కనిపిస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇటు ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నెల నెల జీతాలు తీసుకుంటూ పందికొక్కుల్లాగా మెక్కుతూ ప్రజాస్వామ్య సమస్యలను పక్కదారి పట్టించి మీరు బాహాబాహి అన్నట్టుగా కొట్లాడుకుంటే దీన్ని ఏ ప్రజలు కూడా, ఏ ప్రజాస్వామ్యవాదులు కూడా హర్షించరనేది మరొకసారి మేము మా యూనివర్సల్ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాం.